అందరం భాగవతం 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 అని అట్లా అంటూ ఉంటే అందరం బాగా అయిపోతాం. ఏమాత్రం అనుమానం లేదు. కేవలం భాగవతం అన్న నామము పలికితే చాలు బాగా అయిపోతామట. మరి వింటే ఎంత పుణ్యమో, ఇందులో అసలు ఏముందని వినాలో కదా, ఈ విషయం కూడా మనకు తెలియాలి కదా. ఇందు విష్ణునామ సంకీర్తన, ఈ భాగవతంలో విష్ణునామ సంకీర్తన తప్ప విష్ణునామమును పట్టుకున్నటువంటి భక్తులకు కలిగినటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితి, భక్తుణ్ణి ఏ విధంగా భగవంతుడు ఉద్ధరించాడన్నటువంటి స్థితి, ఇవి ఏ భాగవతంలో పరిపూర్ణముగా తెలియజేయబడ్డాయి. ఈ భాగవతానికి మహాద్భుతమైనటువంటి కథానాయకుడు గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి చరిత్ర ఎంత ఈ భాగవతంలో దశమస్కంధము ద్వారా మన అందరికీ తెలియజేయబడింది. పరమాత్మ ఈ లోకంలో అసలు పుట్టవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ. ఎందుకు అంటే మనకు పురుష సూక్తం వేదం కూడా చెబుతూ ఉన్నది, అజాయమానో బహుధా విజాయతే, జాయమానః విజాయమానః బహుధా విజాయతే. అంటే అసలుకే జాయమానః పుట్టవలసిన అవసరం లేనటువంటి పరమ